మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లబోతున్నారు. రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి పూచీకత్తు సమర్పించనున్నారు అల్లు అర్జున్. స్వయంగా కోర్టుకు వెళ్లి పత్రాలు సమర్పించనున్నారు అల్లు అర్జున్. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరై సంతకాలు చేయనున్నారు. నిన్న అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలానే సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి లైవ్ ద్వారా అందిస్తారు. జ్యోతి, అల్లు అర్జున్ ఏ సమయానికి కోర్టుకి వెళ్లబోతున్నారు? ఇంకా ఏమన్నా ప్రొసీజర్స్ ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయా? మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు. ఇప్పటివరకు మధ్యంతర బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్కు నిన్న నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి 2 షూరిటీలతో పాటుగా వ్యక్తిగతంగా అతను హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర కూడా చూడవచ్చు, పోలీసుల భారీ బందోబస్తు కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నాం. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి నిన్న ఇరువాదనలు విన్నటువంటి ఆ కోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. అందులో భాగంగానే వ్యక్తిగతంగా షూరిటీస్ని సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా షూరిటీగా ఉన్నటువంటి పూచికత్తుని సబ్మిట్ చేసిన తర్వాత షూరిటీగా ఒక 2 వ్యక్తులు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాంపల్లి కోర్టుకు చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు, హీరో అల్లు అర్జున్ మామ. మరొక వైపు మరికొద్ది సేపట్లోనే జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కోర్టు దగ్గర కూడా పోలీసుల బందోబస్తును మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే లోపలికి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి, మళ్ళీ ఎటు చూసినా కూడా మళ్ళీ పబ్లిక్ మోహరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఇరువైపులా కొంత బారిగేట్స్ని ఏర్పాటు చేసి లోపల సైతం కూడా వాహనాలు ఏమీ రాకుండా, లోపల కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు బందోబస్తును మనకు కనిపిస్తూ ఉంది. ఏ క్షణంలో అయినా కూడా అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా షరతులతో కూడినటువంటి బెయిల్లో ప్రధానంగా 2 షూరిటీలు సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా వ్యక్తిగతంగా బాండ్ మీద సంతకం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్లో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం భారీ బందోబస్తు కనిపిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా అతను బాండ్ మీద సైన్ చేసి ఏవైతే 2 షూరిటీలను కూడా సబ్మిట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.